ఇక్కడ నేను వాటర్ పైన ప్రకృతిలో శివలింగాన్ని ఆరాధిస్తున్న నంది చిత్రాన్ని వేస్తున్నాను. హాయ్ అందరికీ! చిన్న చిన్న మాటల్లో పెద్ద పెద్ద భావాలు చెప్పే ఆనందకృష్ణకు స్వాగతం. శివుని వాహనమైన నంది పుట్టుక గురించిన కథని చెప్పుకుందాం. పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవటంతో శివుడికి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. శివుని భక్తిలో మునిగిపోయి శిలాదముని కొన్నేళ్ల పాటు శివుని తపస్సులోనే ఉండిపోయాడు. శిలాదముని భక్తికి మెచ్చిన శివుడు అతని ముందు ప్రత్యక్షమై శిలాద వైపు చూస్తూ, నీకు ఏమి వరం కావాలో కోరుకో శిలాద అని అడిగాడు. అప్పుడు శిలాద, స్వామి, నాది ఒకే ఒక్క కోరిక, నాకు పిల్లలు లేరు, నాకు ఒక బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు. శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో, నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఒకవైపు శివుని దర్శనం, మరోవైపు శివుని వరం. ఇంకేముంది? శిలాద ఆనందంగా పొలానికి వెళ్ళి పొలం దున్నబోతుండగా ఒక పసిబిడ్డ కనిపించాడు. సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను అలాగే ఆగి చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో శిలాద, ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచి ప్రయోజకుడిని చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది. శిలాదముని ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు. ఆ బిడ్డకు నంది అని పేరు పెట్టాడు. నంది చాలా తెలివైన అబ్బాయి, ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుకోగలడు. నంది వల్ల శిలాదముని చాలా సంతోషంగా ఉన్నాడు. కొన్నేళ్ల తర్వాత మిత్ర, వరుణ అనే ఇద్దరు మునులు శిలాదముని ఇంటికి వచ్చారు. శిలాద వారిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. అంతేకాదు, వారిని తమ ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు. శిలాదముని వెంటనే నందిని పిలిచి, వీరు ఇక్కడ ఉన్నంతకాలం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. నంది తన తండ్రి చెప్పినట్లే ఆ ఇద్దరు మునులను చాలా బాగా చూసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇద్దరు మునులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించటం కోసం శిలాదముని ఇంటి నుంచి బయలుదేరాలి అనుకున్నారు. అప్పుడు శిలాదముని, నంది వారిద్దరి ఆశీర్వాదం కోరుకున్నారు. ముందుగా శిలాదని ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు. అనంతరం నంది మునులకు నమస్కరించాడు. మునులు నంది వైపు విచారంగా చూస్తూ, జాగ్రత్తగా ఉండు నాయనా, నీ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించారు. నందిని దీవించే సమయంలో మునులు విచారంగా ఉండటం గమనించిన శిలాదముని వారి వెనుకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వారిని ఆయాసపడుతూ, మీరు నా కుమారుడిని దీవించే సమయంలో విచారంగా ఉన్నారెందుకు? ఏదైనా జరగరానిది జరగబోతోందా అని అడిగాడు. అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ, నీ కుమారుడిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించలేను అన్నాడు. ఆ మాటలు విని శిలాదకు ఏమీ అర్థం కాక, నా కుమారుడికి ఏం జరుగుతుంది అని బాధగా అడిగాడు. అప్పుడు వరుణ శిలాద వైపు చూసి, నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పటం లేదు. నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పాడు. అది విని శిలాదముని ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. నంది దూరం అవుతున్నాడని తెలిసి కుంగిపోయాడు. బాధతో అక్కడే ఆగిపోయాడు. ఆ తర్వాత బాధగా ఇంటివైపు బయలుదేరాడు. నంది శిలాదమునిని చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా, ఏమైంది నాన్న అని అడిగాడు. శిలాదముని బాధగా మునులు చెప్పిన విషయం గురించి వివరించాడు. అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు శిలాదముని. కానీ నంది మాత్రం నవ్వుతూ, మునులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు. శిలాదమునికి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంతో నందుని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు నంది, నాన్న, నువ్వు శివుడిని చూశానని చెప్పావు. శివుని చూసిన వారు ఇలా మునులు చెప్పిన దానికి భయపడరు. నిజంగానే నేను మరణించాలని రాసి ఉన్న ఆ రాతను శివుడు మార్చగలడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఏదైనా చేయగలడు. మనం ఆయనను పూజిస్తున్నాం, మనకేదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అన్నాడు. నంది మాటలకు శిలాదముని అలాగే చూస్తూ ఉండిపోయాడు. నంది, నన్ను దీవించు నాన్న అని తండ్రికి నమస్కరించాడు. శిలాదముని, విజయోస్తు నాయన అని దీవించాడు. నంది భువన నదికి వెళ్ళి నదిలో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై, నంది, కళ్ళు తెరిచి చూడు అన్నాడు. నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు నంది. శివుడి అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెలో బందీ చేసుకున్నాడు. ఆ శివుణ్ణి చూస్తూ ఆయన్ను అడగటానికి ఏమీ లేదు, ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు. అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ, నంది, నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకువచ్చింది. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. నంది తనకు తెలియకుండానే, స్వామి, నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అని అడిగాడు. శివుడు చిన్నగా నవ్వి, నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది, కాబట్టి నీ ముఖం ఎద్దు మొహంలా మారితే
నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండవచ్చు. నా గణాలకు అధిపతి కూడా అవుతావు. అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా, స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు. నంది భక్తితో కళ్ళు మూసుకున్నాడు. కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు. అప్పటి నుంచి నంది శివుడికి వాహనంలా, ద్వారపాలకుడిగా మరియు శివగణాలకు అధిపతిగా మారిపోయాడు. నంది శివుని ద్వారపాలకుడు కాబట్టి ప్రతి శివాలయంలో శివుడికి ఎదురుగా నంది ఉంటాడు. శివుని వైపు నిరంతరం చూస్తూ ఉండే నంది ఏకాగ్రతకు మరియు నిరంతర ధ్యానానికి గుర్తు. భక్తులు నంది చెవిలో కోరికలను ఎందుకు విన్నవిస్తారు? శివుడు ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు కాబట్టి మన కోరికలను నంది చెవిలో చెబితే అవి శివుడికి చేరుతాయని నమ్మకం. ఈ కథతో పాటు నేను వేసిన ఈ అందమైన దృశ్యం మీకు నచ్చినట్లయితే కింద కమెంట్స్లో చెప్పండి. ఈ డ్రాయింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని క్రియేటివ్ వీడియోల కోసం ఆనంద కృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.